ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న 8,40,00,000 రూపాయల్ని సీజ్ చేశారు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. అయితే మెదక్ నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక డబ్బుకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న 8,40,00,000 రూపాయల్ని సీజ్ చేశారు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. అయితే మెదక్ నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. డబ్బుకు సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బార్డర్ చెక్పోస్ట్ దగ్గర రాత్రి సుమారు 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాల మధ్యలో మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్ళేటటువంటి లారీని, అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్, అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్, ఏదైతే డబ్బు కౌంట్ చేసేటటువంటి మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేటటువంటి ప్రొసీజర్ ప్రకారము ఏదైతే 10 లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం.